లండన్ వచ్చాడు. లండన్ వచ్చి ఇక్కడ ఒక తెల్లమ్మాయిని చూసి లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ప్రేమలో పడ్డాడు అనమాట. ఓకే, సో ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇతను ఎంబడబడుతూ ఉన్నాడు. ఏంటి నువ్వు సడన్గా ఇమిగ్రేషన్ నుంచి ప్రేమ కథలు చెప్తున్నావు, లవ్ స్టోరీలు చెప్తున్నావు అని చూస్తున్నారా? యాక్చువల్గా ఇది చెప్పడానికి కూడా ఒక పర్టికులర్ రీజన్ ఉందండి. లండన్లో రీసెంట్గా జరిగినటువంటి స్టోరీ అనమాట ఇది. ఇది సినిమా కథ కాదు. దీని లింక్ నేను కింద డిస్క్రిప్షన్ పెడతా, మీరు ఎవరైనా కావాలంటే వెళ్ళి చదువుకోండి. యాక్చువల్గా స్టూడెంట్స్ ఇక్కడికి వచ్చి, అంటే ఇక్కడనే కాదు, అమెరికాకి వెళ్ళి కూడా అమెరికాలో ఏం చేస్తున్నారు, టీనేజ్ అమ్మాయిలకు మెసేజ్లు పెట్టడము, అండర్ కవర్ ఆపరేషన్లో దొరుకుతున్నారు. ఇక్కడ కూడా ఏంటంటే ఈ అమ్మాయిలకు ఎంబడబడటము, అంటే ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు పార్ట్ టైం జాబులు చేస్తుంటారు కదా, చేసిన చోట కనుక ఎక్కడన్నా ఈ తెల్ల అమ్మాయిలు కనుక కనపడితే వాళ్ళని చూసి వీళ్ళకి ఒక రకమైన ఆలోచనలు, ఫీలింగ్స్ అవి రావడము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ చెప్పే ముందు మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ ఇస్తా. ఏంటి అంటే అబ్రాడ్ వెస్టర్న్ కల్చర్ అనేది అమెరికాలో అయినా, యూకేలో అయినా, ఆస్ట్రేలియా అయినా, కొన్ని అంటే బాగా డెవలప్డ్ కంట్రీస్ అంటారు కదా వీటిని. డెవలప్డ్ కంట్రీస్లో ఎలా ఉంటుందంటే అందరూ మనల్ని చూసి నవ్వుతారండి. పొద్దున పూట మనం నడుస్తూ వెళ్ళామనుకో, ఎవరైనా సరే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మార్నింగ్ అంటారు, నవ్వుతారు. ఓకే, ఇప్పుడు ఒక ఇద్దరు ఫ్యామిలీలు లంచ్కి కలిసారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వైఫ్ అండ్ హస్బెండ్, ఇంకొక వైఫ్ అండ్ హస్బెండ్. ఈ హస్బెండ్లు ఇద్దరు ఆఫీస్ కొలీగ్స్ అనుకోండి. వీళ్ళు ఆమెని పరిచయం చేసినప్పుడు ఇగో ఈమె మా కొలీగ్ అన్నప్పుడు అవతల పక్క హస్బెండ్ వాళ్ళని జస్ట్ ఇలా లైట్గా హాక్ చేసుకుంది. అది జనరల్గా ఇక్కడ వాళ్ళ కల్చర్.